స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెళ్లికి ముందే తన భార్య లావణ్యని వదిలేద్దాం అనుకున్నారా? తన గురించి ఒక షాకింగ్ విషయం తెలియడంతో భయపెట్టారా? ఈ విషయం గురించి పూరి స్వయంగా ఏం చెప్పారో తెలుసా? టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాస్ డైరెక్టర్ మహేష్ బాబు లాంటి వాళ్ళని కూడా లైఫ్ ఇచ్చిన గ్రేట్ డైరెక్టర్, హీరోను కూడా నెగిటివ్ షేడ్స్ లో చూపించే డిఫరెంట్ డైరెక్టర్ ఆయన ఎవరో కాదు, పూరి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆయన సినిమాలు ఎంత డిఫరెంట్గా ఉంటాయో ఆయన ప్రేమ పెళ్లి కూడా అంతే విచిత్రంగా జరిగింది. మరి క్లాస్ హీరోలకు కూడా మాస్ ఇమేజ్ ని ఇవ్వగల ది గ్రేట్ పూరి జగన్నాథ్. సో డైరెక్టర్ పూరి ఎంత డిఫరెంట్గా ఉంటుందో ఆయన యొక్క రియల్ లైఫ్ స్టోరీ కూడా అంతే విచిత్రంగా ఉంటుంది. ఆయన లవ్ స్టోరీ కూడా అంటే ఎంతో పవిత్రంగా ఆయన లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సో కొద్ది రోజులు ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో అయితే వెల్లడించారు. సరదాగా షూటింగ్ చేయడానికి వచ్చినటువంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లాడేశాడట పూరి జగన్నాథ్. అయితే తన లవ్ స్టోరీలో అప్ అండ్ డౌన్స్ ని గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పాడు పూరి. దానిని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చేతిలో పెద్దగా డబ్బులుండేవి కాదు, అందుకే సినిమాకి సంబంధించి రకరకాల పనులు చేసేవారట. ఓసారి తన ఫ్రెండ్ సినిమాకి తను గోస్ట్ డైరెక్షన్ చేయడానికి వెళ్ళారు. షూటింగ్ ఒక ఊళ్ళో జరుగుతోంది. ఆ షూటింగ్ చూడడానికి వచ్చిన జనాల్లో ఒక అమ్మాయి తనని ఆకర్షించింది. షూటింగ్ జరుగుతున్నంతసేపు తన్నే చూస్తూ ఉన్నారట. తను మాత్రం షూటింగ్ చూస్తూ ఉండిపోయింది. షూటింగ్ అయిపోయాక తన నంబర్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను నచ్చితే ఫోన్ చేయమని చెప్పి మరి స్టైల్గా ఇచ్చారట. అలా వాళ్ళ పరిచయం ప్రేమగా మారింది. కానీ తాను ప్రేమించిన అమ్మాయిని బయటకు తీసుకెళ్ళడానికి కూడా తన దగ్గర డబ్బులుండేవి కాదట. తన స్నేహితుల దగ్గర అప్పు చేసి బయటకు తీసుకెళ్లేవారట. 1500 జీతంతో అసిస్టెంట్ గా పనిచేస్తున్న తనకి గర్ల్ ఫ్రెండ్ కి రెస్టారెంట్స్ కి తీసుకెళ్లే స్తోమత లేదు, అప్పులు చేసి తీసుకెళ్లేవారట. అలా ఒకసారి తనను ఒక కాస్ట్లీ రెస్టారెంట్ కి తీసుకెళ్లింది. అయితే జేబులో డబ్బులు సరిపోతాయా లేదా అని భయపడ్డారట. అప్పుడు తను ఒక ఫుల్ తందూరి కోడి ఆర్డర్ ఇచ్చింది. తన దగ్గర ఏమో డబ్బులు లేదేమో అనే టెన్షన్. తను తింటున్నట్టుగా యాక్ట్ చేశారు, కానీ తను మాత్రం ఫుల్ కోడి మొత్తం తినేసిందట. మరి ఈ విషయం చెప్పారు పూరి. అప్పుడు అనుకున్నాను 1-2 సార్లు టెన్షన్ భరించలేనని. డైరెక్ట్ గా తనకే చెప్పేశారట, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే డైరెక్ట్ గా అప్పుడే కలుద్దాం, బయట తిరగడం ఇక అన్ని బంద్ అని పూరి జగన్నాథ్ ఆమెకు చెప్పేసినట్టుగా తెలుస్తోంది. అప్పుడు తను ఒక ఫుల్ తందూరి కోడి ఆర్డర్ ఇచ్చింది. తనకేమో డబ్బులు సరిపోతాయా లేదా అని టెన్షను. మొత్తం తన ఈ విషయాన్ని చెప్పేసేసరికి అప్పుడు కోడిని తినేసరికి ఫ్యూచర్ ఏంటా అని భయం వేసింది. అలా భవిష్యత్తులో లావైతే లేదా తనకి ఇలా తిండి పెడతారో లేదో, డైరెక్టర్గా నాకు లైఫ్ రావాలి కదా, రాకపోతే ఇబ్బంది కదా అని ఒక దశలో ఆమెను వదిలేద్దాం అనుకున్నారట పూరి. కానీ ఆమె అదే ఫస్ట్ అండ్ అదే లాస్ట్ అలా తినడం. ఆ తర్వాత ఆమె అలా తినడం తను చూడలేదన్నారు పూరి. అంతేకాదు తన భార్య లావణ్య చాలా తక్కువగా తింటుందని, హెవీగా తినడం తనకు అస్సలు నచ్చదని చెప్తున్నారు. ఇక వాళ్ళ పెళ్లి కూడా చాలా విచిత్రంగా జరిగిందట. పెద్దల్ని కష్టపడి ఒప్పించారు. వాళ్ళు ఒప్పుకున్నాక వాళ్ళకే చెప్పకుండా పెళ్లి చేసుకున్నారట. దానికి ఒక కారణం ఉంది. పెద్దలు పెళ్లి చేస్తే చాలా ఖర్చు అవుతుంది, ఇప్పుడు మాకు పెద్దగా ఇన్కమ్ లేదు, అప్పుడు వాళ్ళ చేత ఖర్చు పెట్టించడం ఎందుకని వాళ్ళే పెళ్లి చేసుకుని ఆ పెళ్లి అయిపోయింది అన్నారు. ఇక మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పేశారట. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తమ పెళ్లికి కూడా తన ఫ్రెండ్స్ అంతా కలిసి చేశారు. నాగార్జున నిన్నే పెళ్లాడతా సినిమా టైంలో కృష్ణవంశీ దగ్గర పనిచేస్తున్నారట. ఆ టైంలోనే షూటింగ్ సెట్లో తన పెళ్లి జరిగిందని తాలిబొట్టు ఒకరు, కూల్ డ్రింక్స్ ఒకరు, పెళ్లి బట్టలు ఇంకోరు, ఇలా అందరూ తలా ఒక ఐటెం తీసుకొచ్చి సెట్లోనే తమ పెళ్లి చేశారట. అలా చిత్రంగా జరిగిన తన పెళ్లి గురించి ఒక షోలో చెప్పారు స్టార్ డైరెక్టర్ పూరి.